టోలిన్ యొక్క ఫ్లాష్ పాయింట్ కేవలం 4 degrees Celsius. అంటే ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా చాలా ఈజీగా మంటలు అంటుకుంటుంది. అందుకే డిస్టిలేషన్ ఏరియాలో ఎటువంటి ఓపెన్ ఫ్లేమ్స్ లేదా నిప్పు రవ్వలు ఉండకూడదు. నైట్రోజన్ బ్లాంకింగ్. రియాక్టర్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించడానికి నైట్రోజన్ ప్యూరింగ్ కంపల్సరీగా చేయాలి. దీనివల్ల ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ ఉండదు. రెండవది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్రౌండింగ్. టోలిన్ పైపుల ద్వారా ప్రవహించేటప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది. దీనివల్ల చిన్న స్పార్క్ వచ్చిన భారీ ప్రమాదం జరుగుతుంది. అందుకే రియాక్టర్, రిసర్వర్ ట్యాంక్ మరియు పైప్ లైన్స్ కి ప్రాపర్ గా ఎర్తింగ్ అండ్ బాండింగ్ ఉండాలి. స్టాటిక్ జంపర్ కేబుల్స్ కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మూడవది టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంట్రోల్. బాయిలింగ్ పాయింట్. టోలిన్ బాయిలింగ్ పాయింట్ వచ్చి 110.6 degrees Celsius. హీటింగ్ ఇచ్చేటప్పుడు సడన్ గా పెంచకుండా గ్రాడ్యువల్ గా హీటింగ్ ఇవ్వాలి. వాక్యూమ్ డిస్టిలేషన్. సాధ్యమైనంత వరకు హై వాక్యూమ్ ఉపయోగించి తక్కువ టెంపరేచర్ దగ్గరే డిస్టిలేషన్ పూర్తి చేయడం సేఫ్. కండెన్సర్ ఎఫిషియన్సీ. కండెన్సర్ లో చిల్లుడు వాటర్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండాలి. వేపర్స్ సరిగ్గా కండెన్స్ అవ్వకపోతే ప్రెషర్ పెరిగి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాలుగవది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే PPE. డిస్టిలేషన్ చేసే ఆపరేటర్స్ ఖచ్చితంగా యాంటీ స్టాటిక్ సేఫ్టీ షూస్ మరియు కాటన్ యూనిఫామ్ ధరించాలి. టోలిన్ ఆవిర్లు పీల్చకుండా ఆర్గానిక్ వేపర్స్ మాస్క్ మరియు కలర్ యాక్షన్ కోసం సేఫ్టీ గాగుల్స్ వాడాలి. చేతులకు నైట్రిల్ లేదా విటోన్ గ్లౌస్ వాడాలి. సాధారణంగా రబ్బర్ గ్లౌజులు టోలిన్ కి కరిగిపోతాయి. ఐదవది ఆపరేషనల్ చెక్స్. రియాక్టర్ ని ఎప్పుడు డ్రై రన్ చేయకూడదు. అంటే సాల్వెంట్ మొత్తం ఆవిరి అయిపోయే వరకు ఉంచకూడదు. అడుగున కొంత బాటమ్ రెసిడ్యూ ఉండాలి.